వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సో యూజువల్లీ చాలామందికి స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే, ఎవరైతే స్టాక్ మార్కెట్ ఐడియా ఉన్న పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి లాభాలు చూస్తారు, మంచి ప్రాఫిట్స్లో మనీ వస్తుందని చెప్తూ ఉంటారు. బట్ వాలటైల్గా ఉన్న స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడైనా సరే అనుకోని సిచ్యువేషన్స్ కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాలు వెళ్తున్నప్పుడు వాళ్ళని కాపాడేది మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్స్. సో అలాంటి మిడ్ క్యాప్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, యూజువల్లీ న్యూ కమర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీసెంట్గా ఎక్కువ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంట. దీనివల్ల ఏమైంది అంటే వీళ్ళు ఎప్పుడు రీసెంట్గా రావడం, వీళ్ళు ఎక్కువగా మార్కెట్లో నష్టాలు చూడకపోవడం వల్ల లాస్ట్ 5 months ఏం జరిగిందో మీకు తెలుసు. ఐ థింక్ నవంబర్ స్టార్టింగ్ నుంచి దాదాపుగా మార్చ్ ఎండింగ్ వరకు కూడా హెవీ అంటే బ్లడ్ బాత్ చూసారు అందరూ కూడా మార్కెట్లో. దానివల్ల ఏమైంది అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. స్మాల్ క్యాప్స్లో మీకు తెలిసిందే ఎంత నష్టం వస్తుందని చెప్పేసి. బట్ దీనికంటే కూడా కొంచెం బెటర్గా ఉండే మిడ్ క్యాప్ గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడట్లేదు. వాట్ హ్యాపెన్స్ ఇన్ మిడ్ క్యాప్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ మిడ్ క్యాప్, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో బిఫోర్ ఫైనలీ ఆన్సరింగ్ యువర్ లాంగ్ క్వశ్చన్, సింపుల్ పాయింట్ ఏమిటంటే చాలామందికి స్పీడ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే ఫాస్ట్ కార్స్ త్వరగా అవ్వాలి, ఫాస్ట్ బైక్స్ అవ్వచ్చు. అందరికి ఎవ్రీబడి వుడ్ లైక్ టు రేస్ ఫాస్ట్ ఇన్ దేర్ లైఫ్ ఆల్సో. ఎస్. సో అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి స్మాల్ క్యాప్ థ్రిల్లింగ్గా కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే స్మాల్ క్యాప్ రిటర్న్స్ చూస్తే 50%, 60% రిటర్న్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి గత 3-4 yearsగా, ముఖ్యంగా కోవిడ్ తర్వాత. చాలామంది అంటే మాకే చాలా బాగా తెలుస్తున్న ఫీలింగ్తో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. తో వేరియస్ స్కీమ్స్ అటుగా వెళ్ళడం. నేను అన్నట్టు సెప్టెంబర్ అక్టోబర్లో మార్కెట్ స్టీప్గా క్రాష్ కాదు కానీ కరెక్షన్ తీసుకోవడంతో వాళ్ళ పెట్టిన డబ్బు పోవడం, వాళ్ళ రిటర్న్స్ తగ్గిపోవడం, వాళ్ళు కొంచెం షాక్లో వెళ్ళిపోవడం, అనుకున్న ప్లాన్స్ అన్ని సరిగా అవ్వకపోవడం, వాళ్ళ అప్సెట్ అనేది అయ్యింది. సో స్మాల్ మిడ్ క్యాప్ వర్ ఓవర్ హీటెడ్. ఆ రెండింటిలో చాలా డబ్బు వచ్చేసింది గత 4-5 yearsగా. అంటే వాళ్ళు పెట్టిన మన కంపెనీకి డబ్బు ఇచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వాళ్ళు వెళ్ళి వేరే కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి ఆ కేటగిరీ స్టాక్స్లో. ఆ కేటగిరీ స్టాక్స్ ఎంత డబ్బు వెళ్ళిపోయిందంటే ఆ కంపెనీకి అంత డబ్బు వెళ్ళిన యాక్చువల్ వర్త్వేల్ కాదు. అంటే ఆ కంపెనీకి డబ్బు అవసరం ఉన్నా లేకపోతే దాంట్లో పంపింగ్ చేశారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు. అంటే దానివల్ల ఓవర్ హీట్ అయిపోయి వాల్యుయేషన్స్ పెరిగిపోయి అంటే రిటర్న్స్ అని మొత్తం అంతా అప్సెట్ అయిపోయి మొత్తం స్టోరీ చాలా తలకిందులు అయిపోయింది దాంట్లో. సో ఈ సిచ్యువేషన్ మిడ్ క్యాప్ కంపెనీస్ అనేది కొంచెం దే గివ్ బెటర్ స్టెబిలిటీ దాన్ స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ ఒక ఎండ్లో ఉంది, చాలా స్టేబుల్గా పెద్దరికంగా పెద్ద మనిషిగా స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ బిహేవ్ చేస్తాయి. స్మాల్ క్యాప్ యూత్ పరంగా చాలా అగ్రెసివ్గా రోబస్ట్గా మూవ్ అవుతుంటాయి మార్కెట్లో. మధ్యలో మిడ్ క్యాప్ అని ఉంది. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే దాదాపు 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల కంపెనీస్ మిడ్ క్యాప్ కేటగిరీలో బ్రాకెట్ అవుతాయి. బ్రైన్ లార్జ్ అవి వేరియస్ సెక్టర్స్లో ఉండొచ్చు. ఆటోమొబైల్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఏదైనా సరే సెక్టర్లో ఉండొచ్చు అవి. సో ఆ కంపెనీస్ కొంచెం టైం చూసాయి. అంటే మార్కెట్లో 10-15 ఏళ్ళుగా ఉండేవి, కొంచెం అప్ డౌన్స్ చూసి వాళ్ళ ప్రమోటర్స్ కూడా బ్యాలెన్స్ మెచ్యూర్డ్గా వాళ్ళు మూవ్ అవుతారు కాబట్టి అది కొంచెం మనకి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మిడ్ క్యాప్స్ కూడా ప్రస్తుతం ఓవర్ హీట్ అయి ఉన్నాయి, కానీ అవి కొంచెం బెటర్ టు ఇన్వెస్ట్ సిచ్యువేషన్కి వచ్చాయి మిడ్ క్యాప్ కేటగిరీ. నెక్స్ట్ దే బికమ్ లార్జ్ క్యాప్ మేబీ ఇన్ 3-4 years టైం. ఇది కూడా కంపెనీ ప్రమోషన్ అనుకోకుండా ఉంటే మనం మిడ్ క్యాప్లో మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్స్ బాగా చేస్తున్నాయి దాంట్లో. అలాగే వైట్ ఓక్ క్యాపిటల్ అనే కంపెనీ ఉంది. సుందరం మిడ్ క్యాప్ కేటగిరీ స్టాక్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అంటే జస్ట్ ఓన్లీ శాంపుల్ చెప్తాను మీకు. ఇలా 10-15 కంపెనీలు మనం డిస్కస్ చేయాలి అంటే అవి ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో స్టెబిలిటీ ఉంది. మార్కెట్ వొలటిలిటీ అంత ఎక్కువ కనిపించట్లేదు కాబట్టి మన డబ్బు సేఫ్గానే రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మిడ్ క్యాప్ కంపెనీస్లో. సో మిడ్ క్యాప్స్ అంటే చెప్పాను మీకు, మిడ్ సైజ్ కేటగిరీ కంపెనీస్ అవి. అక్కడ ఇన్వెస్ట్ చేయడం మనకి మోర్ మెచ్యూర్ అండ్ లాభదాయకంగా ఉంటుందని చెప్పచ్చు అనుకోవచ్చు మనం. అదే అంటే ముఖ్యంగా మిడ్ క్యాప్ అనగానే దాని యొక్క సైజ్ ఎంత, అంటే ఎన్ని కోట్ల కంపెనీస్ అయి ఉంటాయి? 5,000 to 10,000 crore, 5,000-10,000 crore కంపెనీస్ బ్రాడ్గా చెప్పాలి అంటే. ఒక 5,000 కోట్ల కంపెనీ నుంచి మొదలుపెట్టి 10,000 కోట్ల కంపెనీ వరకు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. అసలు ఎగ్జాక్ట్ డెఫినేషన్ యాజ్ పర్ సెబీ అయితే టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటాం. ఓకే, అది అఫీషియల్ డెఫినేషన్. అది 101 to 250
మిడ్ క్యాప్ అంటారు దాన్ని. 250 అబోవ్ టు 4,000 5,000 స్టాక్స్ ఆర్ కాల్డ్ స్మాల్ క్యాప్. అకార్డింగ్ టు దేర్ వాల్యుయేషన్, మార్కెట్ క్యాప్ క్లాసిఫికేషన్ సార్టింగ్ బట్టి. సో 5,000 10,000 కోట్ల కంపెనీ 150 బ్రాకెట్లో వస్తాయన్నమాట కంపెనీస్. ఈ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో యూజువల్లీ హిస్టారికల్గా చూసుకున్నట్లయితే ఏదైనా స్పెసిఫిక్ థీమ్కి బాగా వర్కౌట్ అయినవి ఉన్నాయి ఎప్పుడైనా సరే? అలా థీమ్ బేస్డ్గా ఉండవండి. అండ్ అన్ని థీమ్స్ వర్క్ అయినవి ఉన్నాయి, వర్క్ అవని కూడా ఉన్నాయి. సో థీమ్ దాంట్లో ఇంపార్టెంట్ కాదు. అండ్ మన సొసైటీ చూస్తాం, మన ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అవ్వచ్చు, ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, ఆటో ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ గూడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ కేటగిరీలో ఉంటాయి. ఆ సెక్టర్ పెర్ఫార్మెన్స్ బట్టి అవి కూడా పైకి ఎగుతూ వెళ్ళవుతుంటాయి. స్మాల్ క్యాప్ అబౌట్ సే 40% రిటర్న్ ఇచ్చేవనుకున్నాను అనుకోండి. మిడ్ క్యాప్స్ గే అబౌట్ 30% రిటర్న్స్ ఇచ్చాయి, లార్జ్ క్యాప్ అరౌండ్ 20% రిటర్న్స్ ఇచ్చాయి. ఆ కైండ్ ఆఫ్ మన ఆపరేషన్స్లో మనం వర్కౌట్ చేసుకోవచ్చు. కానీ నెంబర్స్ హ్యావ్ నో రెలవెన్స్ నో. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ముందుకు ఎలా వెళ్తాయని చూసుకోవాలి మనం దాన్ని. యూజువల్లీ ఎసెట్ అలొకేషన్ ఎలా అయితే చేస్తామో అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ప్రతి ఒక్కరికి స్మాల్ క్యాప్స్ అనేవి ఎన్ని ఉండాలంటారు, మిడ్ క్యాప్స్ అనేవి ఉండాలి, లార్జ్ క్యాప్స్ ఎన్ని ఉండాలంటారు? యూజువల్లీ ఏజ్ బట్టి మనం స్మాల్ క్యాప్ ఇవ్వాలి లేదా డిటర్మిన్ చేయాలి అండి. యంగ్స్టర్స్ 25-35 వాళ్ళకి మనం స్మాల్ క్యాప్ కొంచెం ఎక్కువ ప్రపోర్షన్ ఇవ్వచ్చు. బికాజ్ వాళ్ళకి టైం ఉంది కాబట్టి దే కెన్ ప్లే ఇన్ రిస్క్ ఈక్విటీ స్టాక్స్ అనుకోవచ్చు మనం. అది ఏజ్ అబౌట్ 60+ ఉన్నారనుకోండి, వాటికి గ్రావిటేట్ టువర్డ్స్ లార్జ్ క్యాప్ అండ్ మేబీ హైబ్రిడ్ స్కీమ్స్. ఇంకా మధ్యలో 35 to 55 వాళ్ళకి మిడ్ క్యాప్ కేటగిరీగా ఇవ్వచ్చు వాళ్ళకి మనం. బేస్డ్ ఆన్ ది గోల్స్ అండ్ ఎంత వాళ్ళకు పెట్టగలరు, వాళ్ళ రిస్క్ అపెటైట్ పెట్టి కూడా చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు మిడ్ క్యాప్ కంపారబుల్ టు స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ బెటర్గా పర్ఫామ్ చేసిన ఇయర్ కానీ లేదంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందనే ఒక వ్యూ పాయింట్స్ కానీ ఎప్పుడైనా ఉన్నాయా? మిడ్ క్యాప్స్ ఇప్పుడు ప్రస్తుతం బాగా పెర్ఫామ్ చేస్తుంది కంపేరింగ్ టు స్మాల్ క్యాప్స్ అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్స్ ఆల్సో. సో అండ్ ఈ రీజన్స్ ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఇండో పాక్ వార్కి సంబంధించి అప్డేట్స్ అనేవి ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కానీ లేకపోతే ఇఫ్ దేర్ మైట్ బి ఎనీ కైండ్ ఆఫ్ బయోవార్స్ లైక్ కరోనా లాంటివి సిచ్యువేషన్స్ వచ్చిన అలాంటప్పుడు ఈ మిడ్ క్యాప్ అని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? యూజువల్లీ ఏదైనా మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా మిడ్ క్యాప్ ఏ విధంగా ఉంటుంది? సింపుల్. ఓకే, మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా మీరు మన మార్కెట్ కరెక్షన్ అన్నది ఒక ఫండమెంటల్ అప్రోచ్ మీద ఉంటుంది. కరోనా వచ్చింది మనకి, అదొక ఎక్స్టర్నల్ ఫోర్స్. అది సడన్గా వచ్చి మన ఎకానమీని ఆపేసింది. వి నో అది వస్తుందనే మనకేం తెలియదు. వి డోంట్ నో అబౌట్ దట్. దానికి లాజిక్ లేదు, దానికి బ్యాక్గ్రౌండ్ లేదు, మనకు ఒక ఏమంటారు అనౌన్స్మెంట్ లేదు, సడన్గా వచ్చింది అది. అలాగే వార్స్ కూడా సడన్గా రావచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆ మూమెంట్లో ఆ పీరియడ్లో మార్కెట్ డిఫరెంట్గా పడడం న్యాచురలే, నార్మల్ అది. మళ్ళీ మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం అది కూడా నార్మల్, న్యాచురలే. అప్పుడే మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం. జపాన్ బీట్ చేసి 4th పొజిషన్కి వచ్చాం మనం ఇప్పుడు. యూఎస్, చైనా, జర్మనీ అండ్ మన ఇండియా ఉన్నాయి ఇప్పుడు. సో మన ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ మనకు అలాగే ఉంది. అంటే ఒక హెల్దీ వ్యక్తికి జ్వరం వస్తే అతను వీక్ అయిపోయి పడిపోయినట్టు కాదు కదా. 4 days 5 days ఇన్ఫెక్షన్ దగ్గర మళ్ళీ అతను నార్మల్ అయిపోతాడు, గెట్స్ బ్యాక్ టు నార్మల్ షేప్. అలాగే మన ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉంది మంది. ఈ చిన్న ఇండో పాక్ టెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే కరోనా అయితే అయిపోయింది హిస్టరీ అది. కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి మనకైతే ఉంది గ్యారెంటీగా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ సార్. మిడ్ క్యాప్ గురించి చాలా మందికి ఉన్న ఒక డౌట్స్ ఈ ఎపిసోడ్ ద్వారా క్లారిఫై అవ్వడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ స్టిల్ మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మరింత గైడెన్స్ కావాల్సిన మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సుభాష్ గారిని అయితే మీరు సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.